హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఊపిరి బిగబట్టి చూసే ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని ట్విస్టులు వస్తాయంటే అన్ని ట్విస్టులు వస్తాయి. అంతేకాకుండా సస్పెన్స్ కి మాత్రం అస్సలు కొదవ ఉండదు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు. బట్ సినిమా మధ్యలో కనుక మీరు ఊహిస్తే మాత్రం అక్కడే వీడియో ఆపి కామెంట్ చేయండి. కానీ మీరు అనుకున్న దానికన్నా ఈ సినిమా చాలా చాలా సస్పెన్స్ గా ఉంటుంది. అంతేకాకుండా ట్విస్టులు మాత్రం మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయవు, అంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి డిటైన్డ్ అనే ఈ సినిమాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కాలి బూడిదైపోయిన ఒక పోలీస్ స్టేషన్ చూపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ కి కొంతమంది పోలీసులు, ఆ తర్వాత ఇంకొంతమంది డిటెక్టివ్లు వచ్చేసి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది చనిపోయి ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే తగలబడిపోయి పాక్కుంటూ వెళ్లి వేరే చోట చనిపోతారు. దాన్ని వీళ్ళందరూ అంతా చెక్ చేసుకుంటున్నప్పుడు గోడ మీద మాత్రం జోవన్ అని చెప్పేసి రాసుంటుంది అనమాట. అది చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే జోవన్ అనేవాడు ఒక క్రిమినల్ గాడు, వాడి చంపే విధానం ఇలాగే ఉంటుంది. సో దాంతో వాళ్ళకి అర్థమైపోతుంది ఈ జోవన్ గాడు ఇలా చంపేశాడు అందరినీ అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు బల్ల మీద నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ సడన్ గా మెలకు వస్తుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుంది, లేడీ పోలీసు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది నేను ఎందుకున్నానండి ఇక్కడ అని చెప్పేసి. బేసికల్ గా హీరోయిన్ అక్కడ ఎందుకుందో తనకే తెలియదు అనమాట. అప్పుడు ఆ లేడీ పోలీస్ ఏమంటుందంటే, చూడమ్మా నీకు నేను కొంచెం క్లియర్ గా చెప్తాను, నీ పాకెట్ లో ఈ మత్తు పదార్థాలు దొరికాయి, అందులోనూ అర్ధరాత్రి 2 గంటలకి. ఇంకా ముఖ్యంగా నీ కారు యాక్సిడెంట్ అయిపోయి నువ్వు రోడ్డు మీద పడిపోయి ఉన్నావు. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు నేను ఇక్కడ తీసుకొచ్చారు, అది జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి నేను ఏదైనా యాక్సిడెంట్ చేస్తే దయచేసి నాకు ఫైన్ వేసి ఇక్కడ నుంచి పంపించేయండి, అంతేగాని నన్ను ఏంటి ఎందుకని చెప్పి అడగమాకండి, అసలు రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేని చెప్పి అంటంతో ఆ లేడీ పోలీస్ ఏమంటుందంటే కొంచెం గుర్తు తెచ్చుకోమా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటుంది. గుర్తు తెచ్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆ లేడీ పోలీస్ తో చెప్తుంది. నేను ఒక పబ్కి వెళ్ళానండి, వెళ్ళిన తర్వాత లైట్ గా మందు కొట్టాను, అంతేకాకుండా నా ఫ్రెండ్ సారాకి ఫోన్ చేసి వీడియో కాల్ లో మాట్లాడానని చెప్పి అంటంతో ఆ లేడీ పోలీస్ ఏమంటుందంటే ఆవిడ కూడా పబ్కి వచ్చిందా అని చెప్పి అడుగుతుంది. వెంటనే హీరోయిన్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారండి, వీడియో కాల్ చేశాను అని చెప్పాను, తను నాతో మాట్లాడింది, అంతవరకే నాకు గుర్తుందని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కూడా సరే అంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నేను వాష్రూమ్ కి వెళ్ళాలని అని చెప్పేసి అంటుందో, సరే వెళ్ళరా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ వాష్రూమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం అని చూస్తే అక్కడ ఎటువంటి దారి కనిపించదు. అందులోనూ బాగా చేతులకు మురికోవటం వల్ల ఎలాగోలా తుడి చేసుకొని అక్కడ నుంచి మెల్లగా బయటకు వస్తుంది. వచ్చి చూస్తే స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఉంటాడు అనమాట. ఆయన కొంచెం మంచి ఆయన. హీరోయిన్ తో నీట్ గా మాట్లాడుతూ ముందు ఫుడ్ తినమ్మా తర్వాత చూసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ కి ఫుడ్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాత్రి ఏం జరిగిందో గుర్తించుకున్నావు అమ్మా అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకంటే హీరోయిన్ కారు యాక్సిడెంట్ అయిపోయి తన రోడ్డు మీద కనిపించింది కదా, అందుకని హీరోయిన్ ని గుర్తించుకోమంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఏమో గుర్తురాదు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే నీ కేసులో విట్నెస్ గా ఉన్న ఒక అతను తీసుకొచ్చి మా లేడీ పోలీస్ ఇంట్రాగేట్ చేస్తుంది, కావాలంటే వాడిని చూడు ఏదైనా గుర్తురావచ్చు అని చెప్పి అంటంతో వాడు 1 by 1 చెప్తూ ఉంటాడు. వాడి పేరు రాబర్ట్ అనమాట. ఆ రాబర్ట్ గారు చెప్తున్నప్పుడే హీరోయిన్ కి కొన్ని విషయాలు గుర్తొస్తాయి. బేసికల్ గా హీరోయిన్ పబ్కి వెళ్ళింది కదా, అదే పబ్ లో వీడు కూడా ఉంటాడు. సారాతో ఫోన్ మాట్లాడిన తర్వాత ఈ రాబర్ట్ గారితో హీరోయిన్ కొంచెం క్లోజ్ అవుతుంది. ఇద్దరు కలిసి మందు కొడతారు. హీరోయిన్ వాడికి మందు ఇప్పిస్తుంది. ఇద్దరు కలిసి కారులోకి వెళ్తారనమాట అమ్మా నాన్న ఆడుకోవడానికి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కొంచెం మత్తు ఎక్కువైపోయింది కదా, ఆ రాబర్ట్ గారు ఏమంటాడంటే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నాకు ఈ కారు తలాలని చెప్పి అంటంతో ఈ హీరోయిన్ ఈగో అట్ట అయిపోతుంది అనమాట. నువ్వెవడరా నాకు చెప్పడానికి, ఆయన నేను మందు కొట్టాను అంటున్నావు, ముందు నా కారు దిగని చెప్పేసి హీరోయిన్ వాడిని కారులోంచి అక్కడ నుంచి దింపేసి తాను ఒక్కతే వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ రాబర్ట్ గారు చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత కూడా హీరోయిన్కి ఏం గుర్తురాదు, నాకేం గుర్తురాట్లేదని నేను చెప్పేసి అంటుంది. దాంతో మళ్ళీ హీరోయిన్ ఏమంటుందంటే చూడండి నేను ఏదన్నా తెలుసో తెలియకో చిన్నపాటి యాక్సిడెంట్ చేసి ఉంటే ఫైన్ చెప్పండి, కట్టేసి వెళ్ళిపోతానని చెప్పంటంతో పక్కనే ఉన్న లేడీ పోలీసు కోపం వచ్చేసి నీకేమైనా పిచ్చి పెట్టిందా, చెప్తుంటే వింటలేదని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో చెప్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కారు యాక్సిడెంట్ అయింది కదా, హీరోయిన్ కారు రోడ్డు మీద ఉన్న డివైడర్ గుద్దో లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయిపోయి రోడ్డు మీద ఆగిపోయి పడిపోలేదు. హీరోయిన్ బాగా మందు కొట్టేసి అటుగా వెళ్తున్న ఒక అతని సైకిల్ మీద అతన్ని గుద్దేసి అతన్ని చంపేసి తాను కూడా అక్కడ పడిపోయింది. సో బేసికల్ గా హీరోయిన్ ఒక అతన్ని చంపేసింది, అందుకని నేను ఇంట్రోగేట్ చేస్తాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను మందు తాగలేదండి అని చెప్పేసి అంటుంది. నువ్వు తాగావో తాగలేదో మాకంతా అనవసరం, నీ గుర్తించేంత వరకు లాకప్ లో ఉండని చెప్పేసి హీరోయిన్ ని లాకప్ లో వేస్తాడు. అంతేకాకుండా ఆ లాకప్ లో ఒక తాగుబోతను, అందులోనూ బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా ఏం చేసేది లేక లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన కొంత సమయానికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ సారా వస్తుంది అనమాట. తను అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ తో మాట్లాడాలి అని చెప్పేసి అంటంతో ఆ పోలీసులు కూడా పర్మిషన్ ఇస్తారు. కాకపోతే సారా హీరోయిన్ తో ఏం మాట్లాడుతుందని చెప్పేసి వీళ్ళు దగ్గరుండి వింటూ ఉంటారు. దాంతో సారా కూడా హీరోయిన్ కి ఏం చెప్పలేకపోతుంది. కానీ చాక్లెట్ మీద ఒక పేరు ఉంటుంది అనమాట. మిగిలిన అక్షరాలు కట్ చేసి రన్ అని మాత్రం చూపించి తనకి సిగ్నల్ ఇస్తుంది, నువ్వు ఎక్కడి నుంచి
నుంచి పారిపో అని చెప్పేసి. కాకపోతే దాన్ని చెప్దామంటేనే ఇద్దరు పోలీసులు పక్కనే ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడి ఆ సారా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ సెల్లులో ఉన్న తాగుబోతు అతను ఏం చేస్తాడంటే మెల్లగా హీరోయిన్ వైపు రాబోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి మీరు ఏదైనా చెప్తారని అని చెప్పేసి అంటంతో మళ్ళీ ఇన్స్పెక్టర్ ఆ లేడీ పోలీసు హీరోయిన్ బయటకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అడుగుతారు. హీరోయిన్ ఏమంటుందంటే లేదండి నాకు అంతవరకే గుర్తుంది, అందులో నేను పెద్దగా మందు కూడా తాగలేదని చెప్పి అంటంతో ఆ లేడీ పోలీస్ కి చిరాకు వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, మేము పబ్ లో ఎంక్వైరీ చేస్తే నువ్వు ఒక మగ మనిషి తాగేంత తాగావంట, అంటే ఫుల్ బాటిల్ తాగేసావంట, ఒక భయంకరమైన తాగుబోతు తాగే తాగుడు నువ్వు రాత్రి తాగావంట అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఏం అర్థం కాదు. సరేనండి మీతో నాకు మాట్లాడనవసరం అని చెప్పేసి హీరోయిన్ తన లాయర్ని పిలవమంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే అనుకున్నా నువ్వు ఇలాంటిదే చేస్తావు అనుకున్నా, కాకపోతే కొంచెం లేట్ గా చేసావు, సరే మీ లాయర్ని పిలుస్తావు అని చెప్పేసి హీరోయిన్ తరపున లాయర్ని పిలుస్తాడు. కాకపోతే వచ్చింది హీరోయిన్ తరపు లాయర్ కాదు, హీరోయిన్ తరపు లాయర్ పంపించిన ఇంకొక లాయర్ అనమాట. ఆడు కొంచెం బిజీగా ఉన్నాడండి అందుకే నేను వచ్చానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులోని ఈ లాయర్ పేరు ఇసాక్. ఆ తర్వాత వీళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ తరపున లాయర్ మాట్లాడు కానీ హీరోయిన్ ఒక లాయర్ లా మాట్లాడుతుంది. చూడండి రాత్రి నేను ఒక కుర్రాన్ని కారుతో గుద్దేసి చంపేశాను, యాక్సిడెంట్ చేశానని చెప్పి అంటున్నారు కదా, దానికి ఎటువంటి ఆధారాలు లేవు, అందులో నాకేం అసలు గుర్తులేదు. అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నా కారుకి అంటి ఉన్న ఆ రక్తపు మరకలు ఏదైతే ఉన్నాయో అవి ఆ కుర్రాడివా లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న ఏదో ఒక జంతువుదా, ముందు దాన్ని టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత అది ఆ కుర్రాడి రక్తం అయితే కేసు ఇంకోలా ఉంటుంది, కాకపోతే కేసు ఇక్కడే ఆగిపోతుంది, ముందు వెళ్ళి ఆ బ్లడ్ టెస్ట్ శాంపిల్ తీసుకొని రా అని చెప్పేసి ఇసాక్ని పంపిస్తుంది. అంటే లాయర్ని వెళ్ళి తీసుకొని రమ్మంటుంది. దాంతో ఆ లాయర్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ రిపోర్ట్లు వచ్చిందాక హీరోయిన్ ఎక్కడ ఉండాలి, సెల్లులో ఉండాలి. దాంతో ఈ లేడీ పోలీసు ఆ ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి హీరోయిన్ మళ్ళీ సెల్లులో వేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో లోపల ఉన్న తాగుబోతుడు ఏం చేస్తాడంటే బాగా డబ్బున్న ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కేకలు వేస్తూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే లోపలికి వచ్చి వాడిని పెచ్చగొట్టు కొడుతూ ఉంటుంది. కాకపోతే వాడే రిటర్న్ లో తిరిగి ఈ పాపం ఈ పోలీస్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉన్న గన్ను కింద పడిపోతుంది అనమాట. వెంటనే లేడీ పోలీస్ ఏమంటుందంటే ఆ గన్ను తీసుకుని వీడిని కాల్ చేయని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమో భయపడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఈ తాగుబోతుడేమో ఈ లేడీ పోలీసు గొంతు నొక్కేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి గన్ను తీసుకొని ఆ తాగుబోతుని కాలుస్తుంది. కానీ అక్కడ జరిగేది ఏంటంటే అనుకోకుండా ఆ బుల్లెట్ లేడీ పోలీస్ తగులుతుంది. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. దాంతో ఇన్స్పెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు దాకా నిన్ను కనీసం కాపాడదామని ఆలోచన ఉంది నాకు, కాకపోతే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయిని చంపావు కాబట్టి ఇప్పుడు నేను అసలు ఆ దేవుడే కాపాడలేడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ తో ఏమంటుందంటే లేదండి ఆవిడే కాల్చమంది అందుకనే కాల్చాను, కాకపోతే ఆవిడే అడ్డొచ్చిందండి అని చెప్పేసి అంటంతో పోలీస్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నేను ఎవరు కాపాడలేరు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరేనండి జరిగిందో జరిగిపోయింది కాబట్టి నన్ను ఏమి జరిగినట్టు వదిలేండి, మీకు నేను డబ్బులు ఇస్తాను $1 million అని చెప్పి అంటంతో ఆ పోలీసు ఆఫీసరు అంటే ఇన్స్పెక్టర్ స్టన్ అయిపోయి ఆ అమ్మాయి ప్రాణం $1 million అలా కాదు కానీ $2 million ఇవ్వు నేను చూసుకుంటా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అంత డబ్బులు నా దగ్గర లేవండి, $1.5 million డబ్బులు ఇస్తానని చెప్పి అంటంతో ఇన్స్పెక్టర్ కూడా సరే అంటాడు. వెంటనే ఇన్స్పెక్టర్ హీరోయిన్ తీసుకెళ్లి ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఇందులో నీ బ్యాంక్ అకౌంట్ లాగిన్ చేయి, ఆ తర్వాత నా అకౌంట్ నెంబర్ చెప్తాను దాంట్లో డబ్బులు పంపించు, నాకు చిన్న పని ఉందని చెప్పేసి పక్క గదిలోకి వెళ్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ల్యాప్టాప్ తీసుకొని చక్కగా అకౌంట్ లాగిన్ చేద్దామని చూస్తుంది. అప్పుడే తనకి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే పోలీస్ బ్యాడ్జ్ ఉంటుంది కదా అది టేబుల్ మీద ఉంటుంది, కాకపోతే దాని మీద బార్ కోడ్ ఉంటుంది. సో దీన్ని బట్టి హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే ఇది ఒరిజినల్ పోలీసులది కాదు, రీసెంట్ గా షాప్ లో కొనుక్కొచ్చిందని చెప్పేసి సరే అని చెప్పేసి పక్కన ఉన్న కంప్యూటర్ ఆన్ చేసి చూస్తే అది కూడా పనిచేయదు. ఇలా కాదని చెప్పేసి పక్కన ఉన్న ఫోన్ కూడా తీసి చూస్తే అది కూడా పనిచేయదు. అప్పుడు హీరోయిన్ కు డౌట్ వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కలవడానికి తన ఫ్రెండ్ సారా వచ్చింది కదా, అప్పుడు కూడా తను రన్ అని చెప్పేసి తనకి సింబాలిక్ గా చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. దాంతో హీరోయిన్ కి డౌట్ ఇంకా పెరిగిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ లాయర్ ఇసాక్ గాడు బయటకు వస్తాడు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, బ్లడ్ రిపోర్ట్ తీసుకురాలేదని చెప్పేసి అంటంతో లేదండి ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పేసి ఇసాక్ గాడు కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఏదో విధంగా నచ్చెప్పేసి ముందు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి పక్కన ఉన్న గన్ను తీసుకొని డైరెక్ట్ గా ఇన్స్పెక్టర్ గురిపెట్టి ఎరా పిచ్చి నాటకాలు చేస్తున్నారా, నువ్వు ఒక ఇన్స్పెక్టర్ ఆ తర్వాత ఇది ఒక పోలీస్ స్టేషన్, ఇందాక కూడా నేను వాష్రూమ్ కి వెళ్తే అందులోంచి నీళ్లు రావట్లేదు, అసలు పోలీస్ స్టేషన్ ఎక్కడైనా ఇలా ఉంటుందా, కంప్యూటర్ పని చేయట్లేదు, ఫోన్ పని చేయట్లేదు, మీ బ్యాడ్జీలు ఏమో రీసెంట్ గా షాప్ లో కొనుక్కొచ్చినట్టున్నాయి, అందులోను స్టేషన్ లో కూడా పెద్దగా పోలీసులు లేరు, ఉన్నదే 2 క్రిమినల్స్, ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను మోసం చేస్తున్నారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీళ్ళందరూ కలిసి ఒక ఫేక్ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేసి తనని మోసం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ గ్యాప్ లో సడన్ గా ఆ రాబర్ట్ కూడా వస్తాడనమాట. అంటే హీరోయిన్ పబ్ లో మీటెడ్ కదా, వాడు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోయిన్ కి షాక్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ స్లో తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తీసుకెళ్లి ఒక గదిలో పడేస్తారు. కాకపోతే హీరోయిన్ కొంత సమయానికి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత చూస్తే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది.
తెలుస్తుంది. ఎవరినైతే తను కాల్చి చంపేసిందో, అంటే ఆ తాగుబోతుని కాల్చబోయి ఆ లేడీ పోలీసుని కాల్చి చంపేసింది కదా, ఆ అమ్మాయి బతికే ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్కి పూర్తిగా అర్థమైపోతుంది వీళ్ళందరూ కలిసి తనని ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే మోసం చేయబోతున్నారు అని చెప్పేసి. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే తాగుబోతాడు ఆ తర్వాత బాగా డబ్బున్న అమ్మాయి అన్నారు కదా, వీళ్ళిద్దరు లవర్స్ అన్నమాట. అందులోనూ ఈ లేడీ పోలీసు, ఇన్స్పెక్టర్, ఇసాక్ గాడు, రాబర్ట్ గాడు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అన్నమాట. హీరోయిన్ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేయడానికి వీళ్ళందరూ ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, సరేరా మనందరం ఇన్స్పెక్టర్లం కాదు, పోలీసులం కాదు, మనంతా ఫేక్ అని చెప్పేసి ఆ అమ్మాయికి అర్థమైపోయింది. కాబట్టి డైరెక్ట్ గా మ్యాటర్ని ఎక్కువ లాక్కుండా ఆ అమ్మాయిని అడిగేద్దాం అని చెప్పేసి హీరోయిన్ ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి ఈ ఇన్స్పెక్టర్ అడుగుతాడు అనమాట. మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఇన్స్పెక్టర్ అని పిలుచుకుందాం, ఎందుకంటే బేసికల్ గా ఈ కథకి విలన్ ఇన్స్పెక్టర్ అనమాట, మనకి ఏంటంటే కొంచెం కంఫర్ట్ గా ఉంటుందని చెప్పేసి ఇన్స్పెక్టర్ అని పిలుస్తాను. ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా చెప్తాడు, చూడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు లూయిస్ డెంటల్, వాడు నీతో కొన్ని రోజులు రిలేషన్ లో ఉన్నాడు, కాకపోతే వాడిని ఎవరో చంపేశారు, కానీ చనిపోయే ముందు వాడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నీకు ఇచ్చాడు, ఆ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు, కాకపోతే ఇప్పుడు ఆ డబ్బు నాకు కావాలి, $8 మిలియన్ డబ్బులు నాకు కావాలని చెప్పి అనడంతో హీరోని ఏమంటుందంటే, చూడు వాడితో నేను రిలేషన్ లో ఉన్నాను, బానే ఉంది, మనోడు కూడా చనిపోయేటప్పుడు నాకు చెప్పాడు, నాకు ఇలా ఫ్రెండ్స్ నుంచి చాలా ఆపద ఉంది, నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేస్తున్నారని చెప్పేసి ఆ లూయిస్ గాడు నాకు ఒక కీ ఇచ్చాడు, అది కూడా లాకర్ కీ అనమాట. అతను చనిపోయిన తర్వాత అతన్ని ఎవరో తగలబెట్టేశారు అనమాట ఆఫీసులో. అతను చనిపోయిన తర్వాత నేను కూడా సరే అని చెప్పేసి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాను. కానీ నువ్వు చెప్పినట్లు $8 మిలియన్ లేవు బాబు, అందులో కేవలం $2 మిలియన్ ఉన్నాయి, అందులో 1.5 నీకు ఇస్తానని ఇందాక, అందుకని ధైర్యంగా చెప్పాను, అంతకు మించి ఏం లేవు అని చెప్పేసి అనడంతో అందరూ స్టన్ అయిపోతారు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ లూయిస్ అనేవాడిని ఆఫీసులోనే ఎవరో తగలబెట్టేశారు. అలా తగలబెట్టేది ఎవరో జోవాన్ అని చెప్పి ఒక కిల్లర్ గాడు అనమాట. వాడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పేసి తెలుసుకున్న మిగతా వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్లాన్ అంతా వేసింది ఎవరు, డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు. వాడి దగ్గర పనిచేసిన మిగతా వాళ్ళందరికీ భయం వేస్తుంది, ఆ జోవాన్ అనేవాడు ఎంతటికైనా తెగిస్తాడు, ఎవరినైనా చంపేస్తాడని చెప్పేసి. అందులోనూ డమ్మీ పోలీసు ఉంది కదా, లేడీ పోలీసు, ఆవిడ వచ్చేసి ఆ జోవాన్ గాడి కేసులో ఇన్వాల్వ్ అని తెలిస్తే అసలు వచ్చేదాన్ని కాదని చెప్పేసి ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ ని అమ్మ నా బుద్ధి తిడుతూ ఉంటుంది. కాకపోతే వాడేమో ఇదంతా కాదు, నా డబ్బులు నాకు ఇవ్వని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నాకు తెలియదురా బాబు, ఆ లాకర్ లో ఉందే $2 మిలియన్, అందులో $1.5 మిలియన్ నీకు ఇందాక ఇస్తానని చెప్పేసి అంటంతో మనోడికి పిచ్చెక్కిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ మిగిలిన వాళ్ళతో ఏమంటుందంటే, చూడండి నాకెందుకో ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడి లూయిస్ ని చంపేసి, అది కూడా జోవాన్ చంపినట్టు చంపేసి, ఆ డబ్బులు నా దగ్గర కొంచెం ఉన్నాయని చెప్పేసి మీ అందరిని పోగేసి నా దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేయడానికి ప్లాన్ చేశాడు, ఆ తర్వాత మిమ్మల్ని కూడా చంపేస్తారు వీడని చెప్పేసి అంటంతో అందరిలో తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది. కాకపోతే డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు ఏమంటాడంటే, చూడు వీళ్ళందరూ నా మనుషులు, వీళ్ళని నాకే ఎగనిస్ట్ గా నువ్వు మారుస్తున్నావు అంటే మామూలు దానివి కాదని చెప్పేసి అక్కడే ఉన్న తాగుబోతుని పిలుస్తాడు. బేసికల్ గా మనోడు ఏంటంటే ఆడవాళ్ళని టార్చర్ చేయడంలో మామూలుడు కాదనమాట. మనోడి దగ్గర కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్లు కూడా ఉంటాయి, వాటిని తీసి చూపిస్తున్నప్పుడు అనుకోకుండా మనోడికి షవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే మనోడు టైం టు టైం మత్తు పదార్థాలు తీసుకోకపోతే మనోడికి బాడీలో షవరింగ్ వచ్చేస్తుంది. అంటే మనోళ్ళు మంత్ తాగిపోతే కొంతమందికి సాయంత్రం 6 తర్వాత ఒంట్లో వణుకొచ్చేస్తుంది కదా, అలాగనమాట. ఆ షవరింగ్ వల్ల ఒక చిన్న కత్తి కింద పడిపోతుంది. అదే సమయంలో డమ్మీ ఇన్స్పెక్టర్ వచ్చేసి, ఒరే నువ్వు వణికిపోతున్నావు కానీ బాగా ముందు ఈ మందు తీసుకో అని చెప్పేసి మత్తు పదార్థం వచ్చేసి గదిలోకి వెళ్ళి ప్రాపర్ గా రెడీ అయిపోయారా అని చెప్పేసి తనని పంపిస్తాడు. కాకపోతే కింద పడిపోయిన చిన్న కత్తిని మాత్రం చూసుకోడు. ఆ కత్తిని హీరోయిన్ ఏం చేస్తుందంటే నాగ్గా కాలుతో లాక్కుంటుంది. ఆ తర్వాత ఏం చేయలే తెలియక ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు వాడు మనుషులందరూ బయటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాబర్ట్ ఏం చేస్తాడంటే ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ ను గదిలో తీసుకెళ్లి, చూడు ఏది ఏమైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేనంటే ఆ అమ్మాయి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది, కాబట్టి నువ్వు నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చావనుకో ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు మనకు వచ్చేలా చేస్తానని చెప్పేసి అంటంతో ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ కూడా సరే నువ్వన్నా ఏదోటి చేయని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ రాబర్ట్ ఏమంటాడంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో ఆ అమ్మాయి దగ్గర ఒక చిన్న టాబ్లెట్ డబ్బా దొరికింది కదా, ఆ డబ్బా నాకు ఇవ్వని చెప్పేసి అది తీసుకుని లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత రాబర్ట్ గడి హీరోయిన్ ఏమంటాడంటే, చూడు ఏది ఏమైనా సరే నేను కూడా వీళ్ళ మనిషినే, వీళ్ళు చెప్పారని చెప్పే నువ్వు తాగే మందులు మత్తు పదార్థం కలిపాను, నువ్వు మైకం వచ్చి పడిపోయావు, ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చాము, ఇదిగో నీ టాబ్లెట్ డబ్బా, కాకపోతే నేను నీకు ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తాను, అది తీసుకుంటే తీసుకో లేకపోతే పక్కన పడే అని చెప్పేసి మనోడు ఏం చెప్తాడంటే, నీ దగ్గర ఉన్న డబ్బులు ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గడికి ఇచ్చేసే, లేకపోతే నేను చంపేస్తాడు, ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చావనుకో ఎవరింటికి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అలా ఇవ్వకుండా నువ్వు ఎక్కువ మారం చేసావనుకో మనందరికీ ప్రాబ్లం అవుతుంది, నాకు ఎందుకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నువ్వేమో వాడు జోవన్ గడ ఉండొచ్చు అని చెప్పేసి చిన్న డౌట్ ఒకటి పెట్టావు, కాబట్టి దయచేసి ఆ డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకు కూడా మైండ్ లో అదే రన్ అవుతుంది, కాకపోతే నువ్వు నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని చెప్పి అడుగుతుంది. దాంతో ఈ రాబర్ట్ గడ ఏమంటే, ఏంటి హెల్ప్ చెప్పని చెప్పి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే, నన్ను వాష్రూమ్ తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది. దాంతో రాబర్ట్ గడ ఏమంటాడంటే, ఏదో పెద్ద విషయమా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ ని వాష్రూమ్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ఏమో తప్పించుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ విషయం బయట ఉన్న రాబర్ట్ గడికి అర్థమైపోతుంది. దాంతో మనం లోపలికి వచ్చిన తర్వాత ఆ తాగుబోతుడు ఏదైతే చిన్నపాటి కత్తిని కింద
పడేసాడో ఆ కత్తిని తీసుకొని హీరోయిన్ ఏం చేస్తుందంటే రాబర్ట్ గాడి గొంతు మీద పెడుతుంది. ఈ గ్యాప్ లో ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు పరిగెత్తుకుంటూ వచ్చి గన్ను గురి పెడతాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే చూడు నువ్వు గన్ను కింద పడేయకపోతే వీడి పేక్ కట్ చేస్తానని చెప్పేసి అంటంతో ఇప్పుడు ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. అదేంటంటే ఈడేమన్నా నా బామర్దే కూలిస్తే వచ్చి పని చేసి ఒక కూలోడీడని చెప్పేసి ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు గన్ను తీసుకొని రాబర్ట్ గాడి కాలు మీద కాలుస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంది సచ్చినట్టు ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ ఇల్లు గదిలో కూర్చుంటుంది. కాకపోతే ఇన్స్పెక్టర్ గారు బయటికి వెళ్ళిన తర్వాత మిగతా టీం మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గాని భయంకరంగా తిడుతూ ఉంటారు. అసలు నీకు ప్రాణం అంటే లెక్కలేదా, ఆయన ఎందుకు కాల్చావు, ఇప్పుడు వాడినే కాల్చావు అంటే భవిష్యత్తులో మమ్మల్ని కూడా కాలుస్తావు, నీకు డబ్బే ముక్కు అని చెప్పేసి చెడామడా వాయించేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ మన డమ్మీ ఇన్స్పెక్టర్ గారు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. చూడండి నేను ఇప్పుడు వాడిని కాలు మీద కాల్చలేదే అనుకోండి, హీరోయిన్ ఏం చేస్తుంది వాడి పేక్ కట్ చేస్తుంది, వాడు ఎమ్మటనే చచ్చిపోతాడు, వాడి కోసమే నేను కాల్చానని చెప్పంటంతో వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారు ఆ సమాధానానికి. కాకపోతే మనోని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే అక్కడే చనిపోతాడు అనమాట. కానీ హాస్పిటల్ తీసుకెళ్ళాం అనుకోండి ఎవరు కాల్చారు ఎందుకు కాల్చారు అని చెప్పేసి మొత్తం ఆరాధిస్తారు. ఇదంతా తీసిన తర్వాత హీరోయిన్ ఇక్కడ ఉంటుంది పారిపోతుంది కదా. కాబట్టి ఓ పక్క వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళలేక మళ్ళీ ఇంకో పక్క హీరోయిన్ దగ్గర డబ్బులు వసూలు చేయలేక వీళ్ళు చుట్టూ బిక్కుంటూ ఉంటారు. ఇక చేసేదేం లేక లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే ఒక తాడు తీసుకెళ్లి మనోడు ఎక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో అక్కడ తనకి కట్టు కడుతుంది. కానీ తాగుబోతోడు ఏం చేస్తాడంటే ఆ కట్టిని కట్ చేస్తాడు. అందులోని వీడేమంటాడంటే చూడండి వాడు లేటుగా కొంచెం కొంచెంగా చనిపోవడం కన్నా ఒకేసారి చనిపోవడం బెటర్ అని చెప్పేసి అంటంతో అందరూ స్టన్ అయిపోతారు. ఇంకా హీరోయిన్ దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అని చెప్పేసి అందరూ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత తాగుబోతాడు ఏమంటాడంటే ఇందాకేదో నాకు షివరింగ్ వచ్చిందని చెప్పి పక్కెళ్ళాను, ఈసారి మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి మనోడు హీరోయిన్ కొంచెం బెదిరిద్దాం అని చెప్పేసి ముందుకు వచ్చి భయపెడదాం చూస్తాడు. కానీ మనోడికి మళ్ళీ షివరింగ్ వస్తుంది. కాకపోతే ఇంతకు ముందులాగా మత్తు పదార్థం తీసుకోనందుకు కాదు, తీసుకున్నది కొంచెం ఎక్కువ తీసుకోవటం వల్ల డోస్ ఎక్కువైపోయి మనోడు అక్కడే మూర్ఛ రోగం వచ్చేసి ఓనుక్కుంటూ చనిపోతాడు. దాంతో అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక చేసేదేం లేక వాడి సేవని కూడా తీసుకెళ్లి బయట పడేస్తారు. ఆ తర్వాత ఆ తాగుబోతుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తాను డైరెక్ట్ గా వచ్చేసి స్క్రూ డ్రైవర్ తో హీరోయిన్ గోర్ని లేపేస్తుంది. దాంతో హీరోయిన్ కొంచెం బాధపడినా సరే ఒక అద్భుతమైన విషయం చెప్తుంది. వచ్చే పిచ్చిదానా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు 1 by 1 చనిపోతున్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాబర్ట్ గాడు, సెకండ్ నీ బాయ్ ఫ్రెండ్ గాడు, ఇప్పుడు థర్డ్ నువ్వు కూడా చనిపోతావు. ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ కి మత్తు పదార్థం ఇచ్చింది ఎవడో ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు. వాడు కావాలని చెప్పి కొంచెం ఓవర్ డోస్ ఇచ్చేసి నీ బాయ్ ఫ్రెండ్ ని చంపాడు. ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు. ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బులు వాడు మాత్రమే తీసుకోవాలి, మీకు షేర్ ఇవ్వకుండా. అందుకని వాడు ప్లాన్ చేశాడని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయికి ఇంకా పిచ్చెక్కిపోయి డైరెక్ట్ గా ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని హీరోయిన్ చేతిలో పొడి చేస్తుంది. దాంతో పాపం ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గారికి భయం వేసి ఎక్కడ హీరోయిన్ అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయదని చెప్పేసి మీరు ముందు గొడవ లాపండి అని చెప్పేసి అందరినీ బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత మనోడే బయటకు వచ్చేసి వాళ్ళందరితో ఏమంటాడంటే చూడండి మనకుంది కేవలం గంట మాత్రమే, ఈ బిల్డింగ్ ని పడగొట్టేస్తారు. ఆ పడగొట్టే లోపు మనం హీరోయిన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఆ లేడీ పోలీస్ కి ఏం చెప్తాడంటే నువ్వు ఒక పని చేయని చెప్పేస్తారని బయటికి పంపించేస్తాడు. దాంతో తాను కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇసాక్ కూడా ఒక పని చెప్తాడు. మనోడు కూడా ఒక పని అప్పు చెప్పేసి ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన కొంత సమయానికి ఆ లేడీ పోలీస్ వస్తుంది. తను కూడా డమ్మీ పోలీస్ అనుకోండి. ఆ లేడీ పోలీస్ లోపలికి వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ సారా ఉంది కదా తనను తీసుకొస్తుంది. అంతేకాకుండా తన ముందు కూర్చోబెట్టి ఈ డమ్మీ పోలీస్ గారు చెప్తాడు అనమాట నీ ఫ్రెండ్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు నాకు ఇవ్వకపోతే నిన్ను కాల్చి ఇక్కడే చంపేస్తాను కాబట్టి నువ్వే చెప్పని చెప్పంటంతో తనేం మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే మూతికి టేపేశారు కదా. అందులోనూ హీరోయిన్ బేసికల్ గా డబ్బులు తీసుకుని పారిపోయింది. కాకపోతే ఏదో పని నుండి ఈ ఊరు వచ్చింది. వచ్చిన తర్వాత సారా ఫ్రెండ్ అయింది. ఇలా ఫ్రెండ్ అయింది అన్న సంగతి ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ కి ఎప్పుడు తెలిసిందంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది సారా అనే అమ్మాయి, ఆ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడానని చెప్పేసి ఉంది కదా. అప్పుడు వీళ్ళకి తెలిసిందనమాట. వెంటనే డమ్మీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే నీ ఫ్రెండ్ కి చెప్పు లేకపోతే నేను చంపేస్తానని చెప్పేసి సారాని బెదిరిస్తూ ఉంటాడు. కానీ మన కథలో హీరోయిన్ ఏముంటుందంటే చూడు తను నా ఫ్రెండే, మరీ బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదు, ఏదో అప్పుడప్పుడు కలుసుకున్నాము, అంతకుమించి ఏం లేదు. గట్టిగా మాట్లాడితే ఆ అమ్మాయిని ఏం చేసుకుంటే నాకేంటని చెప్పి అంటంతో సారాకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇదేంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో ఆ లేడీ పోలీస్ కి అంటే డమ్మీ లేడీ పోలీస్ అనుకోండి ఆ అమ్మాయి కోపం వచ్చేసి ఒరే బాబు డమ్మీ ఇన్స్పెక్టర్ నీకు పిచ్చి పట్టింది, అందరిని చంపుకుంటూ పోతున్నావు కానీ ఇప్పుడు ఒక బుర్ర బ్లాంకింగ్ విషయం చెప్తాను నీకు, అది నువ్వు కరెక్ట్ గా వినని చెప్పేసి అంటుంది. మనకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట ఈ విషయం విన్న తర్వాత. ఎందుకంటే చాలా క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతాయి ఇక్కడే. బేసికల్ గా ఈ లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సారాన్ని తీసుకొచ్చింది కదా వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చింది కదా, అప్పుడు తనకు అక్కడ కొన్ని ఫొటోస్ దొరుకుతాయి. ఆ ఫొటోస్ ఎవరియో కాదు లూయిస్ కి మన కథలో హీరోయిన్ కి పుట్టిన పిల్లాడి ఫోటో. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ సారాతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే లూయిస్ చనిపోయాడో తన డబ్బు తీసుకొని హీరోయిన్ వెళ్ళిపోయింది. కాకపోతే వెళ్ళేటప్పుడు లూయిస్ కి తనకి పుట్టిన పిల్లాన్ని ఒక ఆర్ఫనేజ్ లో ఇచ్చెళ్ళింది అనమాట. ఆ పిల్లాన్ని ఇప్పుడు సారా దత్తత
తీసుకుంటుందని చెప్పేసి ఎక్కడో ఉన్న మన కథలో హీరోయిన్ తెలుస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది, నా కొడుకును దత్తత తీసుకుని ఆవిడ మంచి ఆవిడో కాదో తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సారా అని తెలుసుకొని ఈ సారాతో ఫ్రెండ్షిప్ పెట్టడం మొదలు పెట్టింది. ఎందుకంటే తను ఒకవేళ పనికి మాలింది అనుకోండి, తన కొడుకుని తానే తీసుకెళ్లిపోతుంది. లేదు మంచిగా అనుకోండి, తనకన్నా బాగా చూసుకుంటుందని చెప్పేసి నమ్మకంతో తన కొడుకుని తన పక్క నుండి కూడా చూసుకోవచ్చనే ధైర్యంతో హీరోయిన్ ఇక్కడికి వచ్చిందని చెప్పేసి ఈ లేడీ పోలీసు ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ చెప్తుంది. ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ స్టన్ అయిపోయి చూస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా, సారాని చంపడం కాదు. లూయిస్ కి ఆ తర్వాత హీరోయిన్ కి పుట్టిన ఆ పిల్లాన్ని తీసుకొచ్చావనుకో, ఇది ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడుతుంది. అంతేకాకుండా ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తుందని చెప్పడంతో డమ్మీ ఇన్స్పెక్టర్ కి అదేదో హీరోయిన్ దగ్గర నుంచి ఇప్పుడే డబ్బులు వచ్చినట్టు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఎంతగానో ఆనందపడతాడు. కానీ మనోడు చేసే బుర్ర తక్కువ పని ఏంటంటే వెళ్ళేటప్పుడు సారాని గన్నుతో కాలు మీద కాలుస్తాడు అనమాట. ఎందుకంటే హీరోయిన్ కళలో భయం చూడాలని చెప్పేసి. ఆ తర్వాత సారాని తీసుకెళ్లి ఇంతకు ముందు ఒక ఇద్దరు చనిపోయారు కదా వాళ్ళ పక్కన కూర్చోబెడతాడు. మరో పక్క సారా ఏమో నొప్పి తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ తాగుబోతుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనకు డౌట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇసాక్ అడుగుతుంది, ఒరే నాకెందుకు ఈడే జోవన్ గాలా ఉన్నాడు, అందరినీ 1 by 1 చంపుతున్నాడు, మనం కొంచెం జాగ్రత్త పడాలని చెప్పి అంటంతో ఇసాక్ గాడు ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టింది అని చెప్పేసి వెళ్ళి పన్ను చూసుకో అని చెప్పేసి నెట్టేస్తాడు. కాకపోతే ఆ తాగుబోతు గడి గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి ఒక బల్ల గుద్దుకుంటుంది తల బలంగా. దాంతో ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. అయ్యయ్యో తెలియకుండానే ఒక అమ్మాయిని చంపేసానని చెప్పేసి ఇసాక్ గాడు సైలెంట్ గా ఉంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పడు. కట్ చేస్తే మరోవైపు ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు నువ్వు డబ్బులు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయకపోతే నీ కొడుకుని చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు అనమాట. కొడుకుని కూడా తీసుకొస్తాడు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక సరే అకౌంట్ లాగిన్ చేసి నీ డబ్బులు నీకు కొట్టేస్తానని చెప్పేసి ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే సరే డబ్బులు నేను కొట్టేస్తాను, ఆ తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పి అడిగితే ఏముంది నీ కొడుకుని నేను తీసేసుకుంటాను, ఎందుకంటే లూయిస్ గాడు నాకు బ్రదర్ తో సమానం, నా కుటుంబ సభ్యుడు, వాడి కొడుకు నా కొడుకు అయిపోతాడు కదా, నేనే పెంచుకుంటాను, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకు అసలు పొద్దుందారా, నువ్వే దొంగతనాలు చేసుకుని బతుకుతున్నావు, మళ్ళీ నువ్వు నా కొడుకుని చూస్తావు అని చెప్పి అంటంతో నువ్వు నోరు మూసుకొని అకౌంట్ లో మనీ వేయని చెప్పేసి అంటాడు. కాకపోతే పక్కనే ఇసాక్ గాడు మాత్రం సైలెంట్ గా నుంచొని ఉంటాడు. మనోడు ఫేస్ లో అయితే కొంచెం పెరుగుగా ఉంటాడు అనమాట. అది హీరోయిన్ నోట్ చేసి ఏంటి అలా ఉన్నావు, అయినా ఇదంతా పక్కన పెట్టు, ఆ తాగుబోతుడు గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఎక్కడ ఉంది, అదే ఆ రిచ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఏమైపోయిందని చెప్పి అంటంతో మనోడు నిజం ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయిని నేనే చంపేశాను అనుకోకుండా. అందులోనూ ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్పాడంటే నాకు ఆ అమ్మాయి లోపల రాకుండా చూసుకో, ఆ అమ్మాయి ఎక్కువసేపు ఇక్కడే ఉందనుకో మనకు డబ్బులు వచ్చే ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి ఆ అమ్మాయి లోపల రాకుండా చూసుకో, కావాలంటే ఏమైనా చేసుకో అని చెప్పి అన్నాడు. నేనేంటంటే ఆ అమ్మాయిని చులకనగా నెట్టేసాను, చనిపోయింది, దీని అందరికీ వీడే కారణం అని చెప్పేసి ఇసాక్ గాడు గన్ను తీసుకొని ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ కి గురి పెడతాడు. కాకపోతే ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే అరే బాబు చూడరా, ఆఖరికి డబ్బులు వచ్చే సమయం దగ్గరకు వచ్చింది, కానీ ఈ టైంలో నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేద్దని చెప్పి అంటంతో మనోడు ఏంటంటే కాల్ చేస్తా అని చెప్పి అంటాడు. కానీ అదే సమయంలో లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే ఇసాక్ గాడికి గన్ను గురి పెడుతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇసాక్ గాడి చేతిలో ఉన్న గన్ను డమ్మీ గన్ను, లేడీ పోలీస్ చేతిలో ఉన్న గన్ను ఒరిజినల్ గన్ను. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనోడు ఏం చేయలేక సర్లే అని చెప్పేసి గన్ను కింద పడేస్తాడు. ఈ గ్యాప్ లో ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ కోపం వచ్చేసి ఇసాక్ గన్ను పట్టుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఆడు చనిపోయిన తర్వాత ఈ లేడీ పోలీస్ కి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇసాక్ గన్ను తీసుకొచ్చిందే లేడీ పోలీస్ అనమాట. అందులో తానేముంది సినిమా స్టార్టింగ్ లో మనం డబ్బుల కోసం అని చెప్పేసి మనల్ని మనమే చంపేసుకుంటున్నాము, చివరికి ఏమైపోతుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది కదా. దాంతో కోపం వచ్చేసి గన్ను తీసుకొని ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ వైపు వస్తుంది. కానీ వాడు ఊరుకుంటాడా? వాడు ఏం చేస్తాడంటే ఆ లేడీ పోలీస్ ని పట్టుకుని పిచ్చి ఓటర్ కొడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు చిన్న ఫైట్ జరుగుతుంటుంది అనమాట. ఈ గ్యాప్ లో సారా ఏం చేస్తుంది, తన పక్కన ఆ తాగుబోతుడు శవం ఉంటుంది కదా, వాడి దగ్గర అమ్మాయిని టార్చర్ చేసే చిన్న చిన్న కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తి తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసిన తాడిని కట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుంది, తన చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని మెల్లగా అక్కడ నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి ట్రై చేసి తీసేసుకుంటుంది కూడా ఆల్మోస్ట్. కాకపోతే ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు ఆ లేడీ పోలీస్ ని గన్నుతో కాల్చి అక్కడే చంపేస్తాడు. తిరిగి మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈసారి మాత్రం అమ్మ తల్లి నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది అనమాట. బేసికలీ ఇదంతా జరగడానికి మన కథలో హీరోయిన్ కారణం. అందులోనూ వాడికి అర్థమైపోతుంది ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ కి ఇదంతా చేసింది నువ్వే అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ 1 by 1 మొత్తం రివీల్ చేస్తుంది అనమాట. ఏంటి ఈ కథలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి మీరే ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఇప్పుడు రాబర్ట్ అనేవాడు హీరోయిన్ కి పబ్ లో కలిసాడు కదా, వాడు నేను మాట్లాడతాను ఉండు అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి తన టాబ్లెట్లు తీసుకుని వచ్చాడు కదా. అప్పుడేమంది హీరోయిన్ నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పింది. కానీ వెళ్ళేటప్పుడు మధ్యలో కాఫీ దగ్గర ఆగిందనమాట. అందులోనే కొన్ని టాబ్లెట్లు వేసింది. ఆ టాబ్లెట్లు వేసింది ఎవరు చూడలేదు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న తాగుబోతుడు ఏంటంటే ఎక్కువగా కాఫీ తాగుతూ ఉన్నాడు. అందుకని హీరోయిన్ అందులో వేసింది. వాడు ఎక్కువ కాఫీ తాగటం వల్ల ఏమైపోయాడు, సడన్ గా తనకేంటంటే ఓవర్ డోస్ అయిపోయి చనిపోయాడు. అది కేవలం మత్తు పదార్థాల వల్ల కాదు, హీరోయిన్ టాబ్లెట్లు అందులో వేయటం వల్ల జరిగింది. ఇంకా ముఖ్యంగా ఆ రాబర్ట్ గారిని ఈ పోలీసు అంటే ఈ డమ్మీ
ఇన్స్పెక్టర్ గాడు గన్నుతో కాల్చాడు కదా, గన్నుతో కాల్చడం వల్ల ఎక్కువ బ్లీడ్ అవ్వలేదు. హీరోయిన్ చేతిలో చిన్న కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసుకుని గాయాన్ని కొంచెం పెద్దది చేసింది. సో దాని వల్ల మనోడికి బ్లడ్ ఎక్కువ లాస్ అయిపోయి అక్కడ చనిపోయాడు. అది జరిగిందని చెప్పేసి హీరోయిన్ వన్ బై వన్ మొత్తం రివీల్ చేస్తూ ఉంటుంది. ఇదంతా వింటంటే మనోడికి పిచ్చి లేస్తుంది అనమాట. ఏంటి ఇప్పుడు ఇదంతా చేసింది నువ్వా అని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఇంకో ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే నువ్వే జోవాన్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి నువ్వు లేనప్పుడు ఒక హింట్ ఇచ్చాను. వాళ్ళలో ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఎందుకు డౌట్ స్టార్ట్ అయింది? వీడు మనల్ని వాడుకొని మనల్ని చంపేసి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక డౌట్ ని క్రియేట్ చేశాను. దాంతో వాళ్ళు కూడా ఏంటంటే నీకు ఎదురు తిరుగుతున్నారు, నువ్వు చంపేస్తున్నావు, నీకు ఎదురు తిరుగుతున్నారు, నువ్వు చంపేస్తున్నావు. ఇది జరగడం వల్ల ఏం జరుగుతుందంటే నేను నీకు డబ్బులు ఇవ్వడం డిలే అవుతుంది. సో దానివల్ల నీకేమవుతుంది? నీ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అందరూ తగ్గిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నాకు డబ్బులు వద్దు, నేను వెళ్ళిపోతాను అంటావు. ఇది సంగతి అని చెప్పడంతో పాపం డమ్మీ ఇన్స్పెక్టర్ గారికి పిచ్చెక్కిపోతుంది. వెంటనే గన్ను తీసుకొని కాలుస్తాడు. కాకపోతే అది డమ్మీ గన్ అనమాట. ఇంతకు ముందే హీరోయిన్ హ్యాండ్ కఫ్స్ మొత్తం విడిపించుకుంది కదా, అప్పుడు డమ్మీ గన్ను ఆపోజిట్ లో పెట్టి ఒరిజినల్ గన్ను తాను తీసుకుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ గారిని కాలుస్తుంది. కానీ వాడి ప్రాణం మాత్రం పోదనమాట. అంతేకాకుండా సడన్ గా తన దగ్గరికి తన ఫ్రెండ్ సారా వస్తుంది. వచ్చిన తర్వాత తనని హాక్ చేసుకుంటుంది. కానీ హీరోయిన్ మాత్రం తన ఫ్రెండ్ సారాని కూడా అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత అడుగుతాడు ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు, ఏమ్మా నీకు నీ కొడుకు దొరికాడు, డబ్బు దొరికింది, ఎందుకమ్మ ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ బతినడుతూ ఉంటాడు. హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నువ్వు నా పేరు కరెక్ట్ గా పిలుచుంటే మాత్రం వదిలేసేదాన్ని, రాంగ్ పిలిచావని చెప్పేసి హీరోయిన్ పేరు చెప్తుంది అనమాట. అది విన్న తర్వాత ఆ డమ్మీ ఇన్స్పెక్టర్ గారికి ఫీజులు ఎగిరిపోతాయి. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో జోవాన్ అని ఒక కిల్లర్ ఉన్నాడు, వాడు చాలా మందిని కాల్ చంపేస్తాడని చెప్పేసి విన్నాం కదా. ఆ కిల్లర్ ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. సో ఇప్పుడు దాకా ఆ జోవాన్ అనే కిల్లర్ నే కిడ్నాప్ చేసి అటు తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేశానని చెప్పేసి ఈ డమ్మీ ఇన్స్పెక్టర్ గాడు నెత్తి బాదుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తన స్టైల్లో అంటే జోవాన్ గారి స్టైల్లో మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంది. కాకపోతే హీరోయిన్ తన ఫ్రెండ్ సారాను కూడా ఎందుకు చంపిందంటే తానే జోవాన్ అనే సంగతి ఈ ప్రపంచానికి తెలియకూడదు. అలా తెలియకూడదంటే తనను కూడా చంపేయాలని చెప్పేసి తాను చంపేసింది అనమాట. అది సంగతి. కానీ ఈ గ్యాప్ లో డమ్మీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే మంటలు తన దగ్గరకు వచ్చి తాను కాలిపోయి చనిపోయే లోపు ఆ గోడ మీద తన బ్లడ్ తో జోవాన్ అని చెప్పేసి రాస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో పోలీసులందరూ ఈ డమ్మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇక్కడ 7 శవాలు ఉన్నాయండి, వీళ్ళందరినీ చంపింది ఆ జోవాన్ గాడే, వాడు తప్పించుకున్నాడు అని చెప్పేసి అంటారు. బేసికల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, జోవాన్ అనేవాడు అబ్బాయి, వాడు కిల్లర్ అని చెప్పి అనుకుంటున్నాడు. కాకపోతే ఆ జోవాన్ మన కథలో హీరోయిన్ తనే కిల్లర్ అనమాట. హీరోయిన్ కూడా మీరు ఎప్పుడైతే ఆ జోవాన్ అనేవాడు మగోడని చెప్పి అనుకున్నారో అప్పుడే నాకు అర్థమైపోయింది మీరు నన్ను పట్టుకోలేరు, అసలు మీరు నా జోలికి కూడా రాలేరని చెప్పేసి హీరోయిన్ హ్యాపీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. మరోవైపు పాప ఈ పోలీసులేమో ఆ జోవాన్ కిల్లర్ గాని పట్టుకోవాలని చెప్పేసి వాడు ఒక మగాడని చెప్పేసి వాడి గురించి వెతుకుతూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు మీకు నిజంగా నచ్చుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, ట్విస్టులు ఎక్కువగా నచ్చే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చెప్పడానికి కొంచెం నాకు టైం పడుతుంది. బట్ నాకు కొంచెం మోటివ్ గా ఉండాలంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి, మీరు కొంచెం వ్యూవర్షిప్ ఇచ్చి, మీరు కొన్ని లైకులు ఈ వీడియోకి పడేశారనుకోండి, నాకు కొంచెం మోటివ్ గా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకొక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మళ్ళీ కలుద్దాం. బాయ్.